ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను మన చామంతికి పెళ్లి చేస్తాను. అమ్మని నిన్ను పాలరాతి మేడల్లో ఉంచుతాను. పని వాళ్ళలా ఎంతకాలం బ్రతుకుతారు నాన్న? ఆహారం నాకు ఇచ్చావంటే మన దగ్గరే 10 మంది పని చేసే స్థాయిలో ఉంటాం. అర్థమవుతుందమ్మా. మనది కాని వస్తువుని మనది చేసుకుని స్వార్థంతో బతుకుదాం అంటున్నావు, అంతేగా? ఇందులో స్వార్థమేముంది నాన్న? మన చేతిలో ఉన్న వస్తువుతో మనం బాగుపడాలనుకోవడం తప్ప? తప్పే 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 తప్పే. పరాయి వాళ్ళ సొమ్ముతో మనం బాగుపడాలనుకోవడం ముమ్మాటికి తప్పే. అయ్యో నాన్న, ఇలా ఆలోచిస్తున్నావు కాబట్టే మన బ్రతుకులు ఇలా ఉన్నాయి. ఆహారం నాకిచ్చి చూడు, మనందరం దర్జాగా బ్రతికేలా నేను చేస్తాను. ఒకరికి ద్రోహం చేస్తే వచ్చే ఆ దర్జా మనకొద్దమ్మా. మన కష్టంతో బతికేదే నిజమైన బతుకు. నానా, నాకు ఆహారం కావాలి. ఇస్తావా ఇవ్వవా? నీ చేత్తో జాగ్రత్తగా దాచిపెడతానంటే ఇచ్చేవాణ్ణేమో, కానీ నీ స్వార్థంతో అడుగుతున్నావు కాబట్టి కూతురు అయినా సరే ఈ హారం నీకివ్వను. నానా ప్లీజ్, నా మాట విను. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు నాన్నా. కష్టం వేలు పట్టుకొని నడుస్తూ ఉంటే అవకాశాలు అదృష్టాలు అవే వస్తాయి. స్వార్థం వేలు పట్టుకుంటే అది చివరికి మనల్ని నాశనం చేస్తుంది. నీ నిజాయితీ నీకేమిచ్చింది నాన్న? నీ పిల్లలుగా మాకేమిచ్చింది? నీతి నీతి అంటూ మా బతుకులు నాశనం చేసింది చాలు చాలు చాలు. అదృష్టం ఇప్పుడు నీ చేతిలోనే ఉంది నాన్న. ఇచ్చే నాన్న. నువ్వన్నా బాగుపడతావని కష్టపడి నిన్ను చదివిస్తే నీ చదువు నీకు నేర్పించింది ఇదేనా? రోజా, నీ ఆలోచన సరిగ్గా లేదమ్మా. నువ్వు ఇక్కడికి వెళ్ళిపో. ఆహారం ఇచ్చేస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నాన్న. ఇవ్వను. ప్లీజ్ నాన్న, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఆహారం ఇచ్చి నాన్న. రోజా, నువ్వు చేస్తుంది తప్పమ్మా. ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా. నువ్వు తప్పో ఒప్పో నాకు తెలీదు నాన్న. నాకు ఆహారం కావాలి. ముందు నిన్ను వెళ్ళమన్నానా? నాన్న, నా జీవితం గురించి నాకు చాలా కలలున్నాయి. ఆ కళ నిజం చేసుకునే అవకాశం నీ చేతిలోనే ఉంది నాన్న. ఇచ్చేయి నాన్న, ఆహారం నాకు ఇచ్చేయి. ఇవ్వు నాన్న, ఇవ్వు నాన్న. నాన్న ఇవ్వు. నేను ఇవ్వను. నాన్న ఇవ్వమంటున్నాను కదా. నాన్న ఇవ్వు.
నిన్ను చేరుకోవాలనుకుంటోంది కాబట్టే నీ కంటికి కనిపిస్తోంది. ఆ రామచంద్రయ్య ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉన్నారు. వాడి దగ్గరే రాజమణిహారం ఉంది. రమా, రాజావారికి రాణిగారికి ఆ రోజు పిండ ప్రదానం చేద్దామంటే నువ్వే అడ్డుపడ్డావు. ఆ కార్యక్రమం మళ్ళీ చేద్దామని నువ్వే చెప్పావు రమా. ఇంత పవిత్రమైన క్షేత్రంలో వాళ్ళిద్దరికీ పిండ ప్రదానం చేస్తే బాగుంటుంది రమా. అలాగే చేద్దాం. పద రమా, ఆ కార్యక్రమం చేద్దాం. ఇప్పుడేనా? దైవ దర్శనాలు అవన్నీ సవ్యంగా జరిగిపోయాయి కాబట్టి ఇక ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తే ఆ గొప్ప వ్యక్తుల ఆత్మలకి శాంతి కలుగుతుంది. పదరమా. మాకు సూర్యోదయం కిటికీలోంచి రాదమ్మా, నీ రాకతో వస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.